హలో అండి. నేను మీ దీపు. వెల్కమ్ బ్యాక్ టు దీపు వంటిల్లు. ఈరోజు మన వంటిల్లో ఎంతో రుచికరంగా ఉండే చేపల ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేపల్ని నీట్‌గా వాష్ చేసుకోండి. లేకపోతే స్మెల్ వచ్చేసి చేపల ఫ్రై రుచిగా ఉండదు. సో, ముందుగా నీట్‌గా వాష్ చేసుకొని సైడ్న పెట్టేసుకుందాం. ఒక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం లెమన్ పిండుకోండి. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి కొంచెం మొక్కజొన్న పిండి కూడా అదే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ చేపల్ని నీట్‌గా మొత్తం ముక్కకు బాగా పట్టేటట్టు నీట్‌గా ఫిష్ అంతా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ అప్లై చేసుకున్నాం కదా ఈ ఫిషెస్‌ని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట. నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవద్దు. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి. ఆ మసాలా అంతా ఫిష్‌కి బాగా పట్టుకుంటుందండి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ ఉంటాయి కదా అదే కరివేపాకు యాడ్ చేసుకోండి. అప్పుడు ఫిష్‌కి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తదండి. తప్పకుండా కరివేపాకు మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్‌ని అసలు కదపొద్దండి. కొంచెం సేపు అయినా కూడా అలా వదిలేయండి. ఫిష్‌ని కదిపితే ముక్కలైపోతదనమాట. సో, కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఫిష్‌ని ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఉంచేయండి ఫిష్‌ని. అలా ఉంచేసిన తర్వాత బోత్ సైడ్స్ మంచిగా కాల్చుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్‌లో పెట్టి చేసుకోండి. లేకపోతే పైకి కలర్ వచ్చేస్తది గానీ, లోపలనేది ఉడకదనమాట. సో, అందుకనే హైలో కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫిష్ అనేది 2 వైపులా కూడా బాగా కాలినంత వరకు అలా ఉంచుకోండి. ఫ్రై అయిన తర్వాత సైడ్‌కి తీసుకోండి. అంతే అండి. సింపుల్‌గా ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.